బైడెన్కు మతిపోయిందా అని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. G7 సదస్సు కోసం ఇటలీ వెళ్లిన ఆయన అక్కడ వ్యవహరించిన తీరుతో మరోసారి వార్తలకు ఎక్కారు. ఈ సదస్సుకు హాజరైన నేతలంతా ఫోటో దిగేందుకు రెడీ అవుతున్నారు. ఆ టైంలో బైడెన్ మాత్రం మరోవైపు నడుస్తూ ఏదో ఆలోచిస్తూ ఎవరితోనో మాట్లాడుతున్నట్లు కనిపించారు. ఎంతసేపటికి గ్రూప్ ఫోటో కోసం ఆయన రాకపోవడంతో ఇటలీ ప్రధాని జార్జియా మెలోని వెళ్ళి ఆయన్ను తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ విజువల్సే సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు బైడెన్పై సెటైర్లు వేస్తున్నారు. బైడెన్ వయస్సు 81 ఏళ్ళు కాబట్టి ఆయనకు మతిమరుపు బాగా పెరిగింది కాబట్టి ఇలా వ్యవహరించడం సహజమే. కానీ ఆయన అగ్రదేశానికి అధ్యక్షుడు. ప్రపంచ దేశాలకు దిశానిర్దేశం చేయాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. కానీ ఆయన ఏ దిశలో నడవాలో వేరే వాళ్ళు చెప్తే కానీ ఒక అడుగు కూడా ముందుకు వేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇలా పరిస్థితులు కూడా ఆయన మరోసారి అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు. ఇది అమెరికా కాదు, యావత్ ప్రపంచానికే ప్రమాదకరం. అధ్యక్షుడిగా మతిమరుపుతో ఆయన తీసుకునే నిర్ణయాలు ఏమాత్రం అటు ఇటు అయినా వాటి ఫలితాలు ఈ వీడియోని చూసి నవ్వుకునేలా ఉండవు. ప్రపంచ దేశాలు చాలా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. బైడెన్కు ఇది కొత్త ఏం కాదు. కొన్నాళ్ళ క్రితం వైట్ హౌస్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో కూడా ఇలాగే ప్రవర్తించారు. ఆయన చుట్టూ ఉన్నవారంతా అక్కడ వినిపిస్తున్న సంగీతానికి తగ్గట్టుగా కాలు కదుపుతుంటే బైడెన్ మాత్రం కొంతసేపు అలాగే నిల్చుండిపోయారు. ఓసారి తన స్పీచ్ పూర్తి చేసి ఎగ్జిట్ నుంచి కాకుండా ఎంట్రీ నుంచి స్టేజ్ దిగేందుకు ప్రయత్నించారు. ఇలా చెప్పుకుంటుంటే చాలానే కనిపిస్తాయి. పక్కనే ఎవరూ లేకపోయినా షేక్ హ్యాండ్ ఇవ్వడం, ఎవరితోనో మాట్లాడినట్లు కనిపించడం ఇలా చాలా కనిపిస్తూ ఉంటాయి. మిగిలిన డెమోక్రటిక్ పార్టీ నేతలు కూడా అధ్యక్ష అభ్యర్థిగా బైడెన్ను ఎన్నుకోవడం ఆందోళనకరంగా మారింది. మరోవైపు బైడెన్ ప్రత్యర్థి ట్రంప్ పరిస్థితి కూడా అలానే ఉంది. ఆయనకు కూడా మతిమరుపు కూడా పీక్స్కి చేరింది. నెల రోజుల క్రితం ట్రంప్ తన ప్రసంగంలో టెన్నిస్ దిగ్గజం జిమ్మీ కానర్స్ను అమెరికా 39వ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్గా పిలిచారు. ఎన్నికల ర్యాలీలో బైడెన్ను విమర్శించడానికి ట్రంప్ ఈ పేరును ప్రస్తావించారు. ఇలాంటి తప్పులే ఆయన 2-3 సార్లు చేశారు. మొత్తానికి ఈ ఇద్దరు వృద్ధులు ప్రపంచాన్ని ఏం చేయడానికి ఇంకా పోటీ చేస్తున్నారో అర్థం కావడం లేదని నెటిజన్లు తలలు పట్టుకుంటున్నారు.